అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. పెండింగ్ బిల్లులు అయితే జమ అవుతున్నాయి. 7,358 కోట్లు జమ. కీలక ఆదేశాలు అయితే వచ్చేసాయి. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగులకు భారీ ఊరట. ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు గారి సమీక్ష. 7,358 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు కూటమి సర్కార్ ఊరట కలిగించింది. 7,358 కోట్ల మేర పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై గురువారం సీఎం చంద్రబాబు గారు ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరా తీశారు. ఉద్యోగులకు పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరపాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఏ మేరకు అమలు చేశారని అడిగారు. సీఎం గారి సూచనల మేరకు కసరత్తు చేశామని, నిధుల లభ్యతను బట్టి చెల్లింపులు జరుపుతున్నామని అధికారులు వివరించారు. మొత్తం 7,358 కోట్ల మేర పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రావిడెంట్ ఫండ్ బకాయిల కింద 1,848 కోట్లను నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశామని, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 4,793 మందికి సంబంధించిన 76 కోట్ల చెల్లింపులు కూడా పూర్తి చేశామని వెల్లడించారు. వీటితో పాటుగా గ్రాట్యుటీ బకాయిల కింద 3,411 కోట్లు, పెండింగ్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల లీవ్ ఎన్కాష్మెంట్ కింద 1,800 కోట్లు, పోలీస్ శాఖకు సంబంధించి అదనపు సరెండర్ లీవ్ల నిమిత్తం 223 కోట్ల బిల్లుల విడుదల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. మరో 2 రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తామని అధికారులకు సీఎంకు చెప్పారు. ఇక తల్లికి వందనం తర్వాత ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో చెల్లింపులు జరుపుతుంది ఉద్యోగులకు మాత్రమేనని అధికారులు వివరించారు. నిధుల లభ్యతను బట్టి ఉద్యోగుల పెండింగ్ బిల్లులు సహా అన్ని రకాల పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరపాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఇక ఈ సమీక్షా సమావేశంలో వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు, మెటీరియల్ సరఫరా చేసిన వారికి జరపాల్సిన చెల్లింపులపైన సీఎం ఆరా తీశారు. వివిధ శాఖలకు మెటీరియల్ సరఫరా చేసిన చిన్న కాంట్రాక్టర్లకు 614 కోట్ల బకాయిల చెల్లింపులు చేశామని అధికారులు తెలిపారు. పనులు చేసిన, మెటీరియల్ సరఫరా చేసిన వాళ్లకు బిల్లులు చెల్లింపులు జరిపే ప్రక్రియలో చిన్న కాంట్రాక్టర్లకు పెద్దపీట వేయాలని సీఎం గారు ఆదేశించారు.